మీ పిల్లోడు ఒంటరిగా ఉంటున్నాడా? మొబైల్ ఫోన్తో ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నాడా? అయితే మీరు జాగ్రత్త పడవలసిన అవసరం వచ్చేసింది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లవాడి విషయంలో. మా పిల్లవాడు ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఇంట్లోనే ఉంటున్నాడు కదా, ఫోన్ చూసుకుంటున్నాడంతే, ఆటలేమో ఆడుకోవట్లేదు, కాబట్టి అంతా సేఫే అనుకోవడం తప్పు. కాబట్టి మీ పిల్లవాడు మొబైల్లో ఏం చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మొబైల్ ఫోన్లో మంచి కంటే చెడే ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి మీరు మీ పిల్లవాడి చేతిలో ఫోన్ తీసుకుని ఏమేం చేస్తున్నాడనేది గమనించాలి. ఫిజికల్ గేమ్స్ ఆడేలా మీరు మీ పిల్లవాడిని ప్రోత్సహించండి. మంచి స్నేహితులను ఏర్పరచుకొని ఆ స్నేహితులతో ఆటలు ఆడుకునేలా మీరే ప్రయత్నం మొదలుపెట్టండి. ఎందుకంటే రోజులు బాగోలే. మొబైల్ ఫోన్స్ వల్ల, వాటిలో వచ్చే వివిధ రకాల పోర్న్ సైట్ల వల్ల పిల్లల మైండ్ మారిపోతుంది. చదువుపై కాకుండా ఏకాగ్రత వేరే వాటిపై దృష్టి వెళుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి, మీరు ఖచ్చితంగా ఒంటరిగా గనక మీ పిల్లలు రూమ్లో గడుపుతుంటే మీరు వెళ్ళి కూర్చొని ఏం చేస్తున్నాడు, ఏం ఏం వీడియోలు చూస్తున్నాడు అనేది గమనించండి. ఎందుకంటే మీ పిల్లలే మీకు రేపటి భవిష్యత్తు. కాబట్టి మీ కృష్ణ.